మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన మార్చుకోవాలంటూ వచ్చిన హెచ్చరిక లేఖ ఫేక్ అని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. అది మావోయిస్టులు రాసింది కాదని స్థానికులు రాశారని స్పష్టం చేశారు. రంగారెడ్డిగూడ వాసులు షేక్ రఫీక్, కమ్మరి భగవంతు, షాద్నగర్లో ఉంటున్న ఆర్ఎంపీ మహమ్మద్ షా అలీ, షేక్ తౌఫిక్ లేఖ రాశారన్నారు. షాద్నగర్లోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరున లెటర్ ప్యాడ్ ప్రింట్ చేయించి బెదిరింపు లేఖ రాశారని చెప్పారు. దాన్ని రంగారెడ్డిగూడలోని చిత్తనూరి రవికుమార్ ఇంటి గోడపై షేక్ తౌఫిక్ అతికించినట్లు ఎస్పీ వివరించారు. షేక్ రఫీక్పై అనుమానంతో పోలీస్ స్టేషన్లో విచారిస్తే నేరాన్ని ఒప్పుకున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరి నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషను అంటే ఆ లెటరు అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు 10th రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము. మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే షేక్ రఫీక్ ఇతను ఒక 50 years ఉంటాయి. ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే గారు వెంబటే తిరిగేవాడు. దాని తర్వాత ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు, నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకొని ఒక 30 లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజు, వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు. ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు. మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది. ఆ ప్రస్తుతం ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారిని బెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్